ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. అధికారంలోకి వచ్చిన 4.5 నెలల్లో కేసీఆర్పై తిట్లు, దేవుడిపై ఒట్లు తప్ప ప్రజలకు రేవంత్ చేసిందేం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ కాంగ్రెస్ సర్కారు అబద్ధపు హామీలను ఎండగట్టారు. నమ్మించి ఓట్లేయించుకున్న కాంగ్రెస్ రైతులు, మహిళలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. ఎంపీ ఎన్నికల్లో కారు పార్టీకి ఓటేసి రేవంత్ సర్కారుకు కర్రు కాల్చి వాత పెట్టాలని కోరారు. ఇవాళ సరిగ్గా 4.5 నెలల తర్వాత ఏ ప్రజలైతే కాంగ్రెస్ నమ్మి ఓటేసిర్రో, ఏ రైతులైతే కాంగ్రెస్ నమ్మి ఓటేసిర్రో, ఇలా అందరికంటే ఎక్కువ వాళ్ళే బాధపడతాను, వాళ్ళే తిడతాను. మహిళలకు అదేవిధంగా రైతులకు అరిచేతిలో స్వర్గం చూపెట్టింది కాంగ్రెస్ పార్టీ. రైతులకు ఏం చెప్పిండ్రు? 2 లక్షల రుణమాఫీ చేస్తా, సరిగ్గా అధికారంలోకి వచ్చిన మొదటి రోజే సంతకం పెడతా, డిసెంబర్ 9 నాడు ఎంబడనే సంతకం పెడతా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడం, దాన్ని విపరీతంగా ప్రచారం చేయడం, గ్యారంటీ కార్డుల పేరిట ఊదరగొట్టడం, ఇవన్నీ జరగడం వల్ల కొంతమంది మోసపోయింది. మొత్తానికి మోసం చేసి ఓట్లు వేయించుకున్నాడు, అవతల పడ్డాడు. ఇక ఆడబిడ్డలకైతే లెక్కలేనని మాటలు చెప్పిండు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 2,500, పెద్ద మనుషులుంటే నెలకు 4,000. కేసీఆర్ ఇంట్లో ఒకరికే ఇస్తుండు, నేను ఇద్దరికి ఇస్తా. బీసీ సబ్ ప్లాను, మైనారిటీ సబ్ ప్లాను, ఎస్సీ డిక్లరేషన్, ఎస్టీ డిక్లరేషన్, రకరకాల మాటలు చెప్పి మొత్తానికి 1.8% తేడా, 1.8% తేడాతోని ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రంగుల కళ్ళ లాంటి సినిమా చూపెట్టి అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత 150 రోజులు సరిగ్గా. ఈ 150 రోజుల్లో ప్రజలకు అన్ని విషయాలు అర్థమైనవి. ప్రజలు కోపంగా ఉన్నారు. 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి అమలు చేయలేదు అనే కోపం ఉంది. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఇంకా కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లయితే అబద్ధాలు చెప్పేదో అదే పద్ధతిలో ఇప్పుడు కూడా అబద్ధాలు చెప్తున్నారు. నిన్న రేవంత్ రెడ్డి గారు నిన్నగాక మొన్న సిరిసిల్లకు వచ్చింది. వచ్చి సరే నానైతే పొట్టు తిట్టిండు అనుకో, ఆయనకు తిట్టుడు అలవాటు, నోరు వారేసుకున్న అలవాటు, ఇష్టం వచ్చినట్టు తిట్టిండు. నేనేం బాధపడా, ఎందుకంటే నన్ను తిరిగితే నాకు దిష్టి పోయింది అనుకుంటా తప్ప నాకేం బాధ లేదు. కానీ బాధాకరం ఏంటంటే అబద్ధాలు చెప్పుడు. 6 గ్యారంటీలల్లా 5 నేను ఆల్రెడీ అమలు చేసిన అని చెప్తుండ్రు రేవంత్ రెడ్డి. 5 ఆల్రెడీ అమలు అయిపోయినాయి, అమలు జరిగిపోయింది అని బొంకుతున్నాడు రేవంత్ రెడ్డి. దయచేసి ప్రజలకు మనం గుర్తు చేయవలసిన అవసరం ఉంది. ఎవరికైనా నెలకు 2,500 రూపాయలు వచ్చినాయా? మహిళలకు ఎవరికైనా వచ్చినాయా? 4,000 వచ్చినాయా? పెద్ద మనుషులకు 4,000 కాదు, ఉన్న 2,000 జనవరిలో ఎత్తగొట్టిండు. మనం ఇచ్చిన 2,000 జనవరి నెల పెన్షన్ కూడా ఎగ్గొట్టినోడు రేవంత్ రెడ్డి. 4,000 ఇచ్చినా అని చెప్పుకుంటుండు. ఇంకా సిగ్గులేని ముచ్చట ఏంటంటే, ఘోరమైన ముచ్చట, నేను రైతు భరోసా ఇచ్చినా అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. రైతు భరోసా అంటే ఏంది? 15,000 పడ్డాయా? ఎవరికైనా 7,500? సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తా ఉన్నాడు. 2 లక్షల రుణమాఫీ ఏమైంది అంటే, ఇప్పుడు మనలు ఊళ్ళలో చెప్తారు పెద్దలు, ఊసర వెళ్ళి రంగులు మారుస్తుంది అని చెప్తారు. ఊసర వెళ్ళేమో రంగులు మారుస్తుంది, రేవంత్ రెడ్డి గారేమో తేదీలు మారుస్తుంది, తారీఖులు మారుస్తుంది. మొదలు డిసెంబర్ 9 అన్నాడు, ఇప్పుడు 15 ఆగస్టు అంటాడు. ఏ దేవుడు కనబడితే ఆ దేవుడి మీద ఒట్లు పెడుతుంది. అంజన్న మీద ఒట్టు అంటాడు, ఆడపోతే లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు అంటాడు, అటుపోతే జోగులాంబ తల్లి మీద ఒట్టు అంటాడు, ఈడికాస్త వేములవాడ రాజన్న మీద ఒట్టు అంటాడు. మొత్తానికి దేవుని మీద ఒట్లు, కేసీఆర్కు తిట్లు. చేసింది ఏందా ఈ 4.5 నెలల్లో అంటే కేసీఆర్ను తిట్టుడు, దేవుళ్ళ మీద ఒట్లు. ఇది ఒక్కటే పని, చిల్లర మాటలు, ఉద్దర పనులు తప్ప చేసిందైతే ఈ 4.5 నెలల్లో ఒక్కటి కూడా చక్కటి పని లేదు. మీరు 10-12 ఎంపీ సీట్లు గెలిపిండ్రి, 6 నెలల లోపల తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని కేసీఆర్ గారు శాసిస్తారు.